మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్పై నిందలు వేయడం దురదృష్టకరమని అన్నారు. నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో మాజీ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి తల్లి మరణానికి నివాళులర్పించారు. సొంత ఆస్తిలో వాటా ఇచ్చిన వ్యక్తి జగన్ అని, మహిళల పట్ల సంస్కారంగా మెలిగే నాయకుడని కొనియాడారు. లడ్డు అంశంలో కూటమి రాజకీయాలను దేవుడు చూస్తున్నాడని, కూటమి ప్రభుత్వం దొంగ వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక్క మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు కూటం దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక్క మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు కూటం దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో